హాయ్ అండి. నేను మీ దుబాయ్ సీని. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం మ్యారేజ్ డేటు, పిన్ టు డేట్ ఎంత యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయాలో చేయగలమో తెలుసుకుందాం. ఈరోజు మనం అందరికీ ఇష్టమైంది, అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేది ఒక ఈవెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఈవెంట్ ఏంటంటే మ్, నాకేమన్నా విదేశీ యోగం ఉందా? ఉంటే ఎప్పుడు వెళ్తాను? వెళ్తే అన్నాళ్ళు ఉంటాను. ఇది నాకు పాజిటివా? నెగిటివా? ఏంటి? ఇది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే 90% పబ్లిక్‌లో ప్రతి వాళ్ళు అంటే సంపాదన తప్పు కాదు కదండీ! ప్రతి వాళ్ళు ఆహ్, జీవితానికి సరిపడా సంపాదించుకోవాలనుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. సో, దాని గురించి ఆహ్, బయటికెళ్ళటం, బయటికెళ్తే ఎక్కువ అమౌంట్స్ వస్తాయి. బయటికెళ్ళి సంపాదించుకుందాం. ఇలాగ ప్రతి వాళ్ళు రకరకాలుగా ఆలోచించటం తప్పులేదు. సరే, ఈ ఈవెంట్ జాతకంలో ఉందా? లేదా? అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు చెప్తాం మనం. జాతకంలో విదేశీ ప్రయాణం ఉందా? ఉంటే ఎప్పుడు? ఎందుకని వెళ్ళాల్సొస్తుంది? అని ఖచ్చితంగా కేపీలో చాలా డేట్‌తో సహా ప్రెడిక్ట్ చేయొచ్చండి. అది పాజిటివ్‌గా ఉంటుందా? లేదా? అనేది కూడా చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇది మనం తెలుసుకుందాం. మీకు చాలా వివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఒక శాంపిల్ చాట్ తోటి వివరించడానికి ప్రయత్నిస్తాను. మనకి అసలు జాతకం మనం విదేశం యోగం ఉందా? లేదా? అని తెలుసుకోవటానికి కేపీలో మీకు రూల్ తెలుసు కదండీ! ప్రతి ప్రతి ఈవెంట్‌కి ఒక ప్రైమ్ హౌస్ ఉంటుంది. ఆ ప్రైమ్ హౌస్‌కి సపోర్టింగ్ హౌసెస్ యాడ్ అయినప్పుడు, మనం విదేశీయానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పటానికి 100% ఆస్కారం ఉంటుంది. దీనికి ఫస్టు సబ్‌లార్డ్ మరియు లేదా స్టార్ లార్డ్ ఆఫ్ 12థ్ హౌస్ కనెక్టెడ్ విత్ 3, 9, 12 కనెక్ట్ అయితే గనక విదేశీ యోగం అనేది ఉంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. దానికి మళ్ళీ నెగేట్ చేసే హౌసెస్ కనెక్ట్ అవ్వకూడదండి. ఎందుకంటే 3కి 2 అలాగే 4కి 3 అయితే మనం రెసిడెన్స్ షిఫ్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే 3కి 2 అయిందనుకోండి ట్రావెలింగ్‌ని నిషేధిస్తుందనమాట. అలాగే 9కి 8 అలాగే 12కి 11. 11 డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకుంటాం గానీ, కొన్ని కొన్ని ఈవెంట్‌లో 11 కూడా నెగేట్ చేస్తుందండి. అది ఎంతవరకు ఏంటనేది చూద్దాం. ఓకే. ఈ 12థ్ కస్ప్ 3, 9, 12 కస్ప్ యొక్క సబ్‌లార్డ్ 3, 9, 12ని గనక కనెక్ట్ అయితే ఖచ్చితంగా విదేశీ యోగం అనేది ఉందని తెలియజేస్తుంది. అలాగే ఎందుకు అనేది కూడా ఇది మనకి దానికి ఆ సబ్‌లార్డ్‌కి కనెక్ట్ అయ్యే మిగిలిన హౌసెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే సపోజు 3తో సంబంధం వచ్చిందనుకోండి. ఖచ్చితంగా ఈ మనిషి ఇంటి నుంచి దూరంగా వెళ్ళటం అనేది సూచిస్తుందనమాట. అది ఇంటి నుంచి దూరంగా వెళ్ళటం అనేది మిగిలిన యాస్పెక్ట్స్‌తో గూడా సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళటం అంటే షార్ట్ ట్రావెల్స్ గూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా 3 అండ్ 9 గనక కనెక్ట్ అయితే లాంగ్ ప్రయాణాన్ని ధృవీకరిస్తుంది. 9తో పాటు 12 కూడా యాడ్ అయితే 12 ఏంటండి? మనం ఒక ప్రదేశం నుంచి మన ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళటాన్ని సూచిస్తుంది. దూరంగా వెళ్ళి మనం ఎలోన్‌గా ఉండటాన్ని, ఆహ్, మనం ఒంటరితనాన్ని అనుభవించాల్సి ఉంటుందని 12థ్ హౌస్ తెలియజేస్తుంది. సో, 3, 9, 12 ఉంటే ఇది జరుగుతుంది. ఇంకా మిగిలిన హౌసెస్ సపోర్ట్ హౌసెస్ సపోజ్ 6థ్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. ఆ పర్సన్ జాబ్ ద్వారా వెళ్ళటానికి ఆస్కారం ఉంది. 6, 10 ఉంటే గనక కెరియర్‌ని ఇంప్రూవ్ చేసుకోవటానికి జాబ్ ద్వారా వృత్తి వ్యాపారాల ద్వారా వెళ్ళటానికనేది సూచిస్తుంది. వృత్తి వ్యాపారం అంటే వ్యాపారానికి 7 కూడా కనెక్ట్ అవ్వాలనుకోండి. కాబట్టి 6 ద్వారా అయితే మనం వృత్తిరీత్యా వెళ్తాం. 10థ్ కనెక్ట్ అయితే కెరియర్ బెటర్‌మెంట్ కోసం వెళ్తాం.
ప్లస్ ఇంకా సపోజ్ సెవెంత్ కనెక్ట్ అయింది అనుకోండి, దాంతో వ్యాపారాన్ని చేయటం కోసం లేదా వ్యాపార కనెక్షన్ తోటి వెళ్ళటం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. మీకు అది మనం ఒక శాంపిల్ చార్ట్ తీసుకుందాం. శాంపిల్ చార్ట్ తీసుకొని మీకు నేను చక్కగా వివరిస్తాను. ఇక్కడ మనం ఒక శాంపిల్ చార్ట్ తీసుకున్నాం అంటే ఇది ప్రిడిక్షన్ చేసిందేమో, కాకపోతే ఇక్కడ ఆమ్, పేర్లు అవి ఇవ్వటం సబబు కాదు కాబట్టి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ అని పెట్టాను అనమాట. ఈయన 1966లో జన్మించాడు. ఓకే, 1966లో జన్మించారు. అయితే ఈయన విదేశంలోనే ఉన్నాడు ప్రస్తుతానికి. కానీ ఎప్పుడు వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళవలసి వచ్చింది, వెళ్తే ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది అక్కడ, వస్తారా లేకపోతే అక్కడే సెటిల్ అవుతారా, ఇది మనం ఈ ఈ దీంట్లో తెలుసుకోవచ్చు. మనం ఇందాక ఫస్ట్ రూల్ మాట్లాడుకున్నది ఏంటండి, 12th హౌస్ సబ్ లార్డ్కి ఆర్ స్టార్ లార్డ్కి 12th 3 9 కనుక కనెక్ట్ అయితే విదేశీ యోగం అనేది ఖచ్చితంగా ఉందని చెప్పుకున్నాం. దానికి అది రెట్రోగ్రేడ్ అవ్వకుండా దానికి మళ్ళీ నెగేట్ చేసే హౌసెస్ కనెక్ట్ కాకుండా, అంటే నెగేట్ చేసే హౌస్ ఏంటండి, ఇప్పుడు 3 9 12 ఉంది కదా, నెగేట్ చేస్తే ఏమవుతుంది, 3కి 12th హౌస్ 2 అవుతుంది. అలాగే 9కి 12th హౌస్ 8 అవుతుంది. అలాగే 12కి 11 అవుతుంది. ఒక్కోసారి 11 కూడా నెగేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ జాతకాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈయనకి కేతు మహా కేతు 12కి సబ్లాడ్ అయ్యారండి. సబ్లాడ్ అయ్యి ఏమి ఇస్తున్నాడు ఆయన, 3 7 9 10 4 6 10 12. ఓకే, ఈయన ఎవరి ద్వారా రిజల్ట్స్ ఇస్తాడు, సబ్లాడ్ తన యొక్క నక్షత్ర లాడ్ ద్వారా నక్షత్రం ఇవ్వవలసిన రిజల్ట్స్ అన్ని తాను బలంగా ఇస్తాడు. ఇస్తూ ఆయనకి కొన్ని హౌసెస్ ఉంటాయి. సపోజ్ ఏ బుధుడైనా అయ్యాడు అనుకోండి 12th హౌస్ సబ్లాడ్, ఆయనకి ఏంటి, మిథునం ఒకటి, ఆ, కన్యా ఒకటి ఆయన ఓన్ హౌసెస్ అవుతాయి. ఆ ఓన్ హౌసెస్లో ఏ గ్రహం లేకపోతే అది అన్అటెండెడ్ హౌస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ హౌస్ రిజల్ట్స్ కూడా చాలా బలంగా ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ కేతు అయింది, కేతు అయ్యాడు కాబట్టి కేతు అయిన వెంటనే కేతు కనుక రాహు కనుక అయితే మీకు తెలియదు ఏముందండి, లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఏజెన్సీ రూల్ మనం ఫాలో చేస్తామని. ఏజెన్సీ రూల్ అంటే ఏంటి, కేతువు సబ్లాట్ అయిన తర్వాత కేతు మిగిలిన హౌసెస్ కూడా ఏమన్నా కనెక్టివిటీ ఉందా, ప్లస్ ఏ భావంలో ఆ భావాధిపతి యొక్క రిజల్ట్, ఆ భావంలో ఉన్న గ్రహాల తాలూకు రిజల్ట్ అన్నీ కేతు గ్రహం చాలా భయంకరంగా ఇస్తాడు. ఇక్కడ మనం చూద్దామండి ఈ చార్ట్లో మనకి కేతు గారు ఎక్కడ ఉన్నారండి, 7th హౌస్లో ఉన్నారు ఆయన. 7th హౌస్లో ఉండి ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు, ఇక్కడ చూడండి, ఆయన జూపిటర్ నక్షత్రంలో ఉన్నాడు. జూపిటర్ దేంట్లో ఉన్నాడు, 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో ఉండి 3వ ఇంటి రిజల్ట్స్ని ఇస్తూ ఆయన 9 10కి చాలా ఆ, ఆయన 9 10కి లార్డ్ అయ్యాడు. 9th హౌస్ అండ్ 10th హౌస్కి లార్డ్ అయ్యారు అనమాట ఆయన. అలాగే ఇక్కడ 12th హౌస్ కూడా ఉన్నారు, కానీ ఇక్కడ 12th హౌస్ ఆల్రెడీ మనకి వేరే గ్రహాలు ఉన్నాయి కాబట్టి దాని రిజల్ట్ గురువు గారే. కాబట్టి ఇప్పుడు కేతు గారి గురించి మాట్లాడితే గురువు గారి రిజల్ట్ అండ్ మూన్ రిజల్ట్ ఆయన చాలా భయంకరంగా ఇస్తారు. అర్థమైందా మీకు, అంటే గురువు గారి రిజల్ట్ ఇస్తారు, గురువు గారి రిజల్ట్ మేజర్గా ఇస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటండి, ఇక్కడ ఇక్కడ కేతువు గారికి ఏమేమి వచ్చినాయి, 3 7 9 10 4 6 10 12కి ఈయన సబ్లాడ్ అయ్యారు. చూసారా, ఇక్కడ ఇక్కడ సబ్లాడ్ అయ్యారు. వీటి తాలూకావి ఆయనున్న ఆయనున్న దీన్ని బట్టి 7th హౌస్ 8th హౌస్ కూడా ఆయన ఇస్తాడు. అర్థమైందా మీకు, ఎందుకంటే 8th హౌస్ ఇక్కడ జూపిటర్కి 8th హౌస్ అయింది. ఎందుకంటే జూపిటర్ మనకి ఎక్కడున్నారండి, జూపిటరు మార్స్లో ఉన్నారు. మార్స్ 1కి 8కి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన 8th హౌస్ తాలూకాది కూడా ఇస్తారు. ఆయన ఇచ్చే రిజల్ట్ని ఈ కేతువు గారు బలపరుస్తాడు. అంటే బలపరచడం అంటే ఆయన ఇవ్వాల్సిన రిజల్ట్ ఈయన ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం చూద్దాం, ఈ కేతు గారి మహర్దశలో మనకి 3 7 9 10 4 6 10 12 ఖచ్చితంగా మనకి విదేశీ యోగం ఉంది.
ఈ ఈ మనిషికి విదేశీ యానం ఉంది. విదేశీ యానం అనేది ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మన జూపిటర్ ద్వారా కూడా 3, 9, 12 ఎందుకు భయంకరంగా ఉందండి? ఫోర్త్ హౌస్ని థర్డ్ హౌస్ నెగేట్ చేస్తోంది, 12th హౌస్ ఇస్తోంది. ఏ వెళ్తే ఎలా ఉంటుందండి? ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు సబ్లాడ్ అయ్యారండి. ఈయనకి ఎవరికి సబ్లాడ్ అయ్యారు? రాహుకి ఎవరెవరి కనెక్షన్ ఉందండి? ఇక్కడ శుక్రుడు కనెక్షన్ ఉంది. శుక్రుడు 7th హౌస్కి 2nd హౌస్కి లార్డ్ అయ్యి 12th హౌస్లో ఉన్నారు. అర్థమైందా? ప్లస్ ఆయన ఫస్ట్ హౌస్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ 6, 1, 6 ఇస్తూ 2, 7, 11, 12 కూడా ఆయన చాలా భయంకరంగా ఇస్తారు. ఎందుకంటే ఏజెన్సీ రూల్ ఉంది కదండి, అదనమాట. సరే, ఇప్పుడు ఆ, మనం దీంట్లోకి వెళ్తే సబ్జెక్ట్లోకి, ఈయన ఎప్పుడు వెళ్ళొచ్చు? అది కదండి మనకు కావాల్సింది. ఎప్పుడు వెళ్ళొచ్చు? ఇప్పుడు మనం తీసుకుంటే ఈయనకి ఫస్ట్ మహర్దశ ఏం జరుగుతోందండి? మహర్దశ, ఇప్పుడు జరుగుతున్న మహర్దశలు ఏంటో చూద్దాం. ఏ మహర్దశలో ఆయన వెళ్ళి ఉండొచ్చు, అది కదా మనకి ఇంపార్టెంట్. ఏ మహర్దశలో వెళ్ళారు, ఏ డేట్లో? మనకి కావాల్సింది అందరూ చెప్పినట్టు మనం చెప్పకూడదండి. మనం చెప్పాల్సింది ఏంటి? మనం ఒక జాతకం తీసుకుంటే యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలగాలి, పిన్ టు డేట్. లేకపోతే చేయకూడదు. అంటే మీరు నేర్చుకోలేదని, సరిగ్గా నేర్చుకోలేదని అర్థం. అది పిన్ టు డేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈయనకి దశలు అసలు మన ముందర ఒక 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఏంటి? ఎందుకు వెళ్ళి ఉండొచ్చు, ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు, ఎన్నాళ్ళు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం కేతుని చూసుకుందాం. ఎందుకు వెళ్ళి ఉండొచ్చండి? ఆయన సొంత ఇంటికి దూరంగా, మనుషులకి, దీనికి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అవుతుంది? ఫోర్త్కి అది నెగేట్ చేస్తుంది కాబట్టి ఇది సోర్స్ అవుతుందండి. మన కేతు సోర్స్ అవుతుంది. 9th ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? దూర ప్రదేశానికి. 7th కూడా దూర ప్రదేశాన్ని ఇండికేట్ చేస్తుంది, ఫారిన్ కంట్రీ. 9th కూడా ఫారిన్ కంట్రీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫారిన్ కంట్రీ ఇండికేట్ చేయటం అంటే దూర ప్రదేశాన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ దూర ప్రదేశం ఫారిన్ కంట్రీ అనేది దానికి 12th లార్డ్ కనెక్షన్ ఉంటే కానీ ఈ దూర ప్రదేశం అది ఒకవేళ 12th లార్డ్ కనెక్షన్ లేదనుకోండి, మనం ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళటం, అది మనం ఉన్న కంట్రీలోనే. అలాగనమాట. ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఈ ఈ సోర్స్ని ఇది ఈ రిజల్ట్ బలపరుస్తుంది. ఎందుకంటే థర్డ్కి థర్డ్ కనెక్ట్ అయిపోయింది, ఏమండి? 9th కి 9th కనెక్ట్ అయిపోయింది, 10th కి 10th కనెక్ట్ అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ 12th స్ట్రాంగ్గా కేతు ఇస్తున్నాడు. ఇక్కడ సబ్లార్డ్ కూడా 12th ఇస్తున్నాడు. ఇక్కడ జూపిటర్లో 12th కనెక్ట్ కాలేదు, కానీ ఇక్కడ సోర్స్లో మనకు కనెక్ట్ అయింది కాబట్టి దీనికి ఆ, అంటే ఇక్కడ ఇక్కడ జూపిటర్లో మనకి ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఈ కేతువుకి జూపిటర్ కారకుడు అయ్యాడు. సో జూపిటర్ కారకుడు అయ్యాడు కాబట్టి జూపిటర్ కారకుడు నక్షత్రాధిపతి అయ్యాడు. జూపిటర్కి ఎవరండి నక్షత్రాధిపతి? మార్స్, సన్. ఏమండి? ఇలాగనమాట. ఇక్కడ జూపిటర్ 12th హౌస్ కూడా కారణం అయ్యాడు. సో ఇక్కడ 12th హౌస్ కూడా కనెక్ట్ ఉంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ జూపిటర్కి 1, 3, 8, 9, 12 తోటి ప్లస్ ఇక్కడ స్టార్ లార్డ్ కూడా అయ్యాడు. ఆయన దేనికి స్టార్ లార్డ్ అయ్యాడు? 4th కి స్టార్ లార్డ్ అయ్యాడు, 12th కి స్టార్ లార్డ్ అయ్యాడు. ఖచ్చితంగా అందుకనే ఇక్కడ ఫారెన్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉందని మనం నిర్మోహమాటంగా చెప్పచ్చు. కానీ ఎప్పుడు వెళ్తారండి ఈయన? మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, మనకి వింశోత్తర దశ అనేది 120 సంవత్సరాలు కదా. ఈ 120 సంవత్సరాల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏముంది చెప్పాలంటే కదా. అలా కాదు కదా. కానీ ఎప్పుడు వెళ్ళొచ్చు? బహుశా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళొచ్చు, ఏ టైంలో వెళ్ళొచ్చు అంటే మనం తీసుకోండి, ఇక్కడ రాహు దశ. మనకి ఇంకొక రూల్ ఏంటంటే అండి, ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే రాహు కనెక్షన్ అనేది ఉండాలి. రాహు కనెక్షన్ ఉందా లేదా చూడండి కేతుకి. చూసారా? రాహు కనెక్షన్ ఉంది, ఇక్కడ రాహు కనెక్షన్ ఉంది. సో ఈ ఈ జాతకంలో విదేశీ యోగం అనేది ఉంది. ఎందుకు వెళ్ళాలో కూడా చెప్పాను. ఈయన 6 కనెక్షన్ ఉంది కాబట్టి జాబు ద్వారా వెళ్ళి అక్కడ జాబు ద్వారా విదేశానికి వెళ్ళి అక్కడ తర్వాత లేటర్ ఆన్ కాలమాన పరిస్థితుల్లో ఆయన బిజినెస్ కూడా చేయాలి.
ఇది 100% అండి. ఎవరి జాతకం తీసుకుని ఇది ఈ గ్రహాల ఇది ఉంటే ఇది ఫస్ట్లో ఇనీషియల్గా జాబ్ మీద వెళ్ళటం, అక్కడ బిజినెస్ చేయటం ఇలాంటివి జరగచ్చు. ఇప్పుడు ఇది మనం ఎలా ప్రూవ్ చేయాలి, ఎలా ఎలా మనం తెలుసుకోవాలి అంటే మన రీసెర్చ్ ఏంటి, మనం ఎలా ఎలా ఇది అయ్యిందని మనం చెప్పగలం. ఓకే. ఇప్పుడు చూడండి, రాహు మార్గదశ, ఎందుకంటే అది ఆయన అప్పుడే పుట్టాడు కాబట్టి ఒకవేళ బై బర్త్ ఆయన ఆ కంట్రీలో ఉండాలా ఉండరా అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ దీనికి ఈ ఎయిత్ హౌస్కి, నైన్త్ హౌస్కి ఎయిత్ హౌస్ నెగెక్ట్ చేస్తుంది కాబట్టి బర్త్ టైంలో ఆయన అక్కడ ఉండటానికి ఛాన్సే లేదండి. అర్థమైందా మీకు? కాబట్టి అది మనం ఫారిన్ కంట్రీలో ఉండడానికి ఛాన్స్ లేదనేది మనకి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళి ఉండాలి ఈయన? 1966 అంటే అదొక 4 ఇయర్స్ ప్లస్ 70 నుంచి 80కి 10 ఇయర్స్, 80 నుంచి 90కి 10 ఇయర్స్, 24 ఇయర్స్. అంటే ఆయన జూపిటర్ మహర్దశలో కూడా వెళ్ళరండి. జూపిటర్ మహర్దశలో ఎందుకు వెళ్ళరు అనుకున్నాం మనం? ఇక్కడ ఇది చూసుకోవాలి మీరు. ఇక్కడ 9th ప్లేస్ని 8th ప్లేస్ నెగేట్ చేస్తోంది కాబట్టి జూపిటర్ టైంలో కూడా వెళ్ళటానికి ఆస్కారం లేదండి. ఎప్పుడు వెళ్ళాలి ఇంకా? నెక్స్ట్ వచ్చే దశ ఏంటి? సాటర్న్ మహర్దశ. ఈ సాటర్న్ మహర్దశ 2009 వరకు ఉందండి. కానీ సాటర్న్ మహర్దశకి ఆయన దేనికి భావాధిపతి అయ్యి ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూద్దాం. ఒకటేంటి, 11th ఆయన భావాధిపతి అయ్యారు, 12th ఆయన భావాధిపతి అయ్యారు. అయ్యి ఆయన జూపిటర్లో ఉండి, జూపిటర్ భావంలో ఉండి, జూపిటర్కి నక్షత్రంలో ఉన్నారండి. ఈ జూపిటర్కి ఈ నక్షత్రం ద్వారా ఆయన స్ట్రాంగ్ రిజల్ట్ ఏమేమి ఇస్తున్నారండి? థర్డ్. చూసారా మీరు ఇక్కడ కనెక్షను? థర్డ్ని బలంగా ఇస్తున్నారంటే ఈ పీరియడ్ వచ్చిన తర్వాత సమ్ టైమ్ ఆఫ్ ఇదిలో ఆయన కంపల్సరీ దేశాన్ని బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకేమి ఇస్తున్నాడండి ఈయన? 12. చూసారా కనెక్షన్? 12, 9 ఫారెన్ కంట్రీ అనేది ఉంది. దేని వెళ్ళాలండి? ప్రొఫెషన్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ప్రొఫెషన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ జాబ్ డిమాండ్ వల్ల కానీ ఆయన వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ 11th హౌస్ కూడా కనెక్ట్ అయింది చూడండి, ఇక్కడ సెకండ్ హౌస్ కూడా కనెక్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏ హౌస్లో వెళ్తారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, 8th హౌస్ కూడా కనెక్ట్ అయింది 9th. అందుకని ఫారెన్ కంట్రీ మనం చెప్పుకున్నాం ఏంటి, 9th హౌస్కి 8th హౌస్ నెగెట్ చేస్తుంది కదా. మరి ఎప్పుడు వెళ్తారు అంటే ఈ శాటర్న్ మహర్దశలో వచ్చే దశల్లో ఏదైతే బలంగా ప్రామిస్గా 3, 9, 12ని సాలిడ్గా ఇస్తుందో వితౌట్ ఎనీ నెగేషన్ హౌసెస్ కనెక్టింగ్, ఆ దశలో ఇది ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలంటే మీకేముండాలండి? 3, 9, 12 మళ్ళీ సపోర్ట్ చేయాలి. మీకు తిరిగి మళ్ళీ ఆ దేశాన్ని వదిలేసి మీ దేశంలో వచ్చి సెటిల్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి? మళ్ళీ 3, 9, 12 ఉండాలి. అది ఉంటేనే మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి, ఈ సాటర్న్ మహర్దశలో మనం అనుకుంటున్నాం సాటర్న్ మహర్దశలో వెళ్ళటానికి యోగ్యత ఉంది. కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ అదర్ అదర్ కస్ప్ లార్డ్స్ కనెక్షన్ అనమాట. ఆ కస్ప్ లార్డ్స్ ఎవరు ఉండాలండి? 3, 9, 12 స్ట్రాంగ్గా ఉంటేనే వెళ్తారు. దానికి నెగేషన్ ఉండకూడదు. ఇది రూల్. అర్థమైందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ సాటర్న్ మహర్దశలో కదా, ఇప్పుడు మనం ఇంకొక చార్ట్ చూద్దాం. ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు, ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? ఇప్పుడు మనకు అర్థమైంది ఎందుకు వెళ్ళి ఉండొచ్చు. 10th హౌస్, ఇప్పుడు ఈయన ఈయన సబ్లాడ్, ఈయన భావాధిపతి, ఈయన దశ నడుస్తుంది కాబట్టి ఈయన దేని వల్ల వెళ్ళి ఉండొచ్చు? ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలి, అది ఫారెన్ కంట్రీ వెళ్ళి ఉండాలి, లోన్లీగా ఉండటానికి, అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా లోన్లీగా ఉండాల్సి వస్తుంది. ప్లస్ 9th హౌస్ ఈసే డిస్టెన్స్ ఫారిన్ కంట్రీని తెలియజేస్తుంది. దేని ద్వారా వెళ్ళొచ్చండి? ఇవన్నీ సోర్స్ అవుతాయి అన్నమాట. 10th ప్రొఫెషన్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. ఇది వెళ్ళాలనుకున్నది ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా లేదా? ఉంటుంది. కానీ ఇక్కడ మీకు సెకండ్, 8th హౌస్ కూడా కనెక్ట్ అయినాయి, చూసారా ఇది? అయితే మరి దీంట్లో సాటర్న్ మహర్దశలో వెళ్తారా అంటే వెళ్తారండి. కానీ ఎప్పుడు వెళ్తారు?
ఎప్పుడు వెళ్తారంటే ఆ శాటర్న్‌కి ఈ 3, 9, 12 హౌసెస్ స్ట్రాంగ్‌గా కనెక్షన్ వస్తుంది చూడండి. ఆ టైంలో ఆయన వెళ్ళిపోతారు. ఇదన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఏవండి? ఇప్పుడు మన మన ప్రశ్న ఏంటండి? ఎప్పుడు ఎళ్ళుండొచ్చు? ఎప్పుడు ఎళ్ళుండొచ్చు? ఇది కదా మన ప్రశ్న. ఇప్పుడు సాటర్న్ మహాదశ చూడండి. సాటర్న్ మహాదశలో సాటర్న్‌లో వెళ్ళరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటంటే సాటర్న్‌కి 3, 12, 9, 10, 11తో పాటు 2, 8 కూడా కనెక్షన్ ఉంది. అందుకని అక్కడ నెగెట్ అవుతుంది కాబట్టి సాటర్న్‌లో వెళ్ళరు. బుధుడిలో కూడా బుధుడిలో వెళ్ళటానికి యోగం ఉంది. 12, 11 కానీ 12థ్ హౌస్ స్ట్రాంగ్‌గా కనెక్షన్ ఉంది గానీ, నైన్త్ హౌస్ ఇక్కడ ప్రామిస్ చేయట్లేదండి. నైన్త్ హౌస్ లేదిక్కడ. నైన్త్ హౌస్ ప్రామిస్ చేయకపోవటంతోటి ఏమవుతోంది, నైన్త్ హౌస్ ఇది గనక ఇవ్వకపోతే, నైన్త్ హౌస్ ప్రామిస్ చేయకపోతే ఏమవుతుంది, ఫారెన్ కంట్రీ అనేది ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ దో మీకు దూర ప్రదేశం ఉన్నా గానీ, ఆ దగ్గరలో. ఈ దశలో ఏమన్నా అయ్యుండొచ్చంటే, మెర్క్యూరీ దశలో ఈ మెర్క్యూరీ దశలో ఈయన ఉన్న ప్లేస్ నుంచి సపోజ్ ఏ విశాఖపట్నంలో ఉన్నారనుకోండి. ఈ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళటం, లేకపోతే ఇలా వెళ్తా మా మా దగ్గర దగ్గర అంటే దానికి డిస్టెన్స్‌గా ఉన్నది వెళ్ళటం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఫారిన్ కంట్రీ అనేది వెళ్ళటం అనేది జరగదు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రదేశం వెళ్ళటం, ఉన్న దేశం నుంచి దూరం దేశం వెళ్ళటం. సో, ఫారిన్ కంట్రీ కనెక్షన్ అనేది నైన్త్ హౌస్ కాబట్టి ఇక్కడ మెర్క్యూరీలో గూడా వెళ్ళటానికి ఆస్కారం లేదు. ఇంకొక లాజిక్‌గా మనం ఆలోచిస్తే ఈ 96 అంటే అప్పటికి ఆయన ఏ డిగ్రీలోనో ఉండొచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ కోసం గూడా దూర ప్రదేశాలకెళ్ళి చదువుకోవటం, అక్కడే ఉండొచ్చు. అలాగనమాట. ఇంకా ఎప్పుడెళ్తారు? కేతు మహర్దశలో మీ కేతువులో సాటర్న్‌లో కేతు. ఇక్కడ మీకు ఇదుంది. కానీ ఇక్కడ మీకు 3, 7, 9, 10తో పాటు 3, 7, 9, 10తో పాటు మన కేతువులో 3, 7, 9, 10తో పాటు ఇక్కడ 6థ్, 4థ్, 10థ్, 12థ్ ఏవండీ కనెక్ట్ అవుతోంది. కానీ ఇక్కడ ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే ఈయన ఎవరికి ఆయన భావాధిపతి అయ్యారండి? 12థ్ భావాధిపతి. కాబట్టి ఆయన ఇవ్వాల్సినవి కూడా ఈయన ఇస్తాడు. అంటే ఫారిన్ కంట్రీ ఉంటుంది గానీ, ఆయన భావాలు కూడా ఉన్నాయి కదా! ఇక్కడ ఇవ్వాల్సినవి స్ట్రాంగ్‌గా 3, 12, 9, 10, 11 విత్ 2 అండ్ 8 ఇక్కడ నెగెట్ అయిపోతుంది. చూసారా? ఆ భావ ఫలితాన్ని కేతువులో కూడా కేతువులో ఇవ్వలేదు. వీనస్‌లో ఇవ్వాలి. వీనస్‌లో ఎప్పుడివ్వాలి? వీనస్‌లో అప్ టు 10, 5, 2000 దీని వరకు ఉండాలి. వీనస్ ఎవరండి? 3, 12, 9, 10, 2, 7, 1, 7, 9 ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది? ఇక్కడ సాటర్న్‌లో వీనస్. కానీ వీనస్‌కి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? వీనస్‌కి రాహు కనెక్షన్ ఎక్కడైనా వచ్చిందా? ఇది కూడా చూసుకోవాలి మనం. రాహు కనెక్షన్ లేదు. వీనస్‌కి రాహు కనెక్షన్ లేదు. మిగిలినవన్నీ ఉన్నాయి. ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే ఒక్క శుక్రుడే కాదండి. శుక్రుడికి అంటే మనకి స్ట్రాంగ్‌గా వెళ్ళాలి అంటే రాహు కనెక్షన్ మస్ట్. రాహు కనెక్షన్ ఉంటేనే మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళగలం. ఇది బేసిక్ డిఫాల్ట్ రూల్. బై 100% అలా బాండ్ పేపర్ మీద రాసుకోవచ్చు. రాహు కనెక్షన్ లేకపోతే గనక ఫారిన్ కంట్రీ అనేది ఉండదు. ఏమండి? ఇక్కడ కూడా లాజిక్ లేదు. కాకపోతే ఇక్కడ సన్‌కి ఏమొచ్చినాయండి 716 కుదరదు. మూన్‌కి ఏమొచ్చినాయి 135 వచ్చింది. కుదరదు. ఇప్పుడు ఎవరి దశలో వెళ్ళాలండి? మార్స్‌కి ఏమొచ్చిందండి? మార్స్‌కి 7, 8 ఇస్తూ 5, 11 ఉంది. ఇక్కడ కూడా కుదరదండి. మార్స్‌లో కూడా వెళ్ళటానికి అనేది కుదరదు. ఇంకెవరున్నారు? రాహు కనెక్షన్ వచ్చింది. రాహు కనెక్షన్‌లో రాహు బుక్ ఏమి చెప్తోంది? రాహు కనెక్షన్ ఏంటండి? 16, 16 మరి రాహు కనెక్షన్ ఉందా? రాహు కనెక్షన్ ఉంది. ఏంటి రాహు కనెక్షన్ ఉందా? రాహు కనెక్షన్ లేదు. కానీ స్ట్రాంగ్‌గా రాహు 6థ్ హౌస్‌ని ఇస్తున్నాడు. ఇక్కడ చూసారా? స్ట్రాంగ్‌గా 6th హౌస్‌ని ఇస్తున్నాడు. కానీ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ రాహు ఏమిస్తున్నాడండి?
రాహు ఎవరి ఎవరు ఎవరి భావంలో ఉన్నాడు ఆయన, ఎవరి భావానికి ఆయన, ఎవరు దీంట్లో ఉన్నాడు, శాటన్కి సబ్లాడ్ అయ్యాడు ఆయన. అర్థమైందా మీకు? ఇక్కడ కూడా మీరు చూసుకుంటే రాహు ఎక్కడున్నారండి? ఫోర్త్ హౌస్ ఉన్నాడు. ఓకే, ఫోర్త్ హౌస్ ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ బుధుడితో కూడా ఆయనకి కనెక్షన్ వచ్చింది, జూపిటర్తో కూడా కనెక్షన్ వచ్చింది. ఇలాగా ఈ కనెక్షన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఈయనకి సూర్యుడితో మా వీనస్తో కూడా కనెక్షన్ వచ్చింది. ఇది 2 7 12, 2 7 12 తోటి 11 పార్ట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఏమండి? ఎందుకంటే ఆయన లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆ కనెక్షన్ ఇస్తున్నాడు. కానీ ఇది ప్లేసే. ఇది రాహులో వెళ్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే రాహుకి ఫారిన్ కంట్రీ కనెక్షన్ కూడా ఉంది శాటర్న్ తోటి. కానీ ఎప్పుడు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు ఖచ్చితంగా వెళ్తారు అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ రాహులో రాహు, ఏమండి? రాహులో రాహు. కానీ మనకి మిగిలిన ఆస్పెక్ట్స్లో ఆయనకి ఈ శాటర్న్ కూడా ఇదే ఇయ్యారు కాబట్టి, శాటర్న్స్ డిలేయింగ్ ప్లానెట్ కాబట్టి డిలే అవుతుంది. ప్లస్ ఆయన ఫారిన్ కంట్రీని నెగేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉన్న దశ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది. అర్థమైందా మీకు? ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ రాహులో ఎందుకు వెళ్ళలేదంటే ఆ, మీకు అది చెప్తాను మీకు. ఇక్కడ రాహు వస్తుంది, రాహులో వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ రాహులో కూడా వెళ్ళలేదు. రాహు ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఆయన ఉన్న ప్లేస్ ఎక్కడండి? ఆయన ఎవరి దీంట్లో ఉన్నాడు ఆయన? ఆయన ఉన్నది వీనస్ ఇంట్లో ఉన్నారండి. వీనస్ ఎక్కడెక్కడ ఉన్నారండి? 2 7కి లార్డ్ అయ్యి, ఆయన 2 7కి లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉన్నారు. 11th 12th హౌస్లో ఉన్నారు. అందుకని 11th 12th హౌస్ కనెక్షన్ వస్తుంది కాబట్టి రాహులో వెళ్ళలేదు ఆయన. అర్థమైందా మీకు? శుక్రుడి ద్వారా ఆయనకి 12th హౌస్ 11th హౌస్ కూడా కనెక్షన్ వస్తుంది. ఆ భావంలో ఉన్నారు కాబట్టి. ప్లస్ శాటర్న్తో కనెక్షన్ ఉంది, 12 11 9 8. సో అక్కడ నెగేట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఆ ఇదిలో ఆ రాహులో వెళ్ళలేకపోయారు. ఇంకెక్కడ వెళ్ళాలండి? ఇంకెక్కడ వెళ్ళాలంటే బుధ మహర్దశ. ఇక్కడ ఏంటి? 12th హౌస్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యింది. థర్డ్ హౌస్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యింది. థర్డ్ హౌస్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యింది. కానీ బుధుడిలో ఎందుకు వెళ్ళలేదండి? 9th హౌస్ కనెక్షన్ లేదు. చూసారా మీరు? ఇక్కడ 9th హౌస్ కనెక్షన్ ఇవ్వలేదు. అర్థమైందా? ఇక్కడ 9th హౌస్ కనెక్షనే లేదు. అందుకని బుధుడిలో ఓ, బుధుడు మహర్దశలో వెళ్ళలేకపోయాడు ఆయన. కానీ ఇక్కడ రాహుకి అన్ని రకాల కనెక్షన్స్ ఉన్నాయి. రాహుకి ఏమేం కనెక్షన్స్ ఉన్నాయండి? ఎవరెవరితో కనెక్షన్ ఉంది రాహుకి? 1 6 చాలా స్ట్రాంగ్గా ఉంది. మన విదేశాలు వెళ్ళటానికి 1 కూడా కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఎందుకంటే మన దేహం ఇక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్తుంది. 1 అనేది తనువు భావం కాబట్టి ఆ తనువు భావం మూమెంట్ కూడా ఉండాలి అక్కడ. ఏమండి? కాబట్టి 1 6 కనెక్ట్ అయింది. దేని ద్వారా వెళ్ళొచ్చు? జాబ్ ద్వారా, ప్రొఫెషన్ ద్వారా చాలా స్ట్రాంగ్గా వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ స్లైడ్లో చూసుకున్నాం ఏంటి? ఆయనకి 1 6తో ఇస్తూ 2 7 2 7 కనెక్ట్ అయ్యి 12 కూడా కనెక్ట్ అయ్యాడు ఆయన శాటర్న్ తోటి. సో ఆ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ తోటి బుధుడికి కూడా కనెక్ట్ ఉంది కాబట్టి బుధుడికి స్ట్రాంగ్గా ఇక్కడ చూడండి, బుధుడికి 3 and 4 కనెక్షన్ ఇస్తూ ఇది 4కి స్ట్రాంగ్గా 3 నెగేట్ చేస్తుంది. అంటే ఇది కంపల్సరీ ఈ మెర్క్యూరీ దశలో ఈయన్ని బయటికి పంపించడానికి 100% ఆస్కారం ఉందండి. 100% ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ 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 12th హౌస్కి 11th హౌస్ నెగేట్ చేస్తూ ఉండటంతో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఆయన దశలో ఆయన వెళ్ళలేకపోయాడు. ఇంకెక్కడ వెళ్ళాలి? ఈ దశలో చూసుకుంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళాల్సిన దశ వీనస్. ఎందుకు వీనస్ అంటే వీనస్ వచ్చి 2 7కి లార్డ్ అయ్యి ఆయన ఎక్కడ ఉన్నాడు? 12th హౌస్లో ఉన్నాడు. అర్థమైందా? 2 7కి లార్డ్ అయ్యి 12th హౌస్లో ఉన్నాడు. కానీ మిగిలిన ఇక్కడ దశ ఏది ఎవరిదండి? శాటర్న్ మహాదశ. శాటర్న్ మహాదశకి మిగిలినవన్నీ కనెక్షన్ అయ్యాయి. మిగిలినవి ఇస్తున్నాడు. ఏంటంటే అప్పుడు వీనస్ భుక్తి నడుస్తుంది కాబట్టి వీనస్ భుక్తి
ఏదేది స్ట్రాంగ్గా ఇస్తుందో మనం చూద్దాం. ఏమి ఇస్తుందండి స్ట్రాంగ్గా? 3, 12, 9. 3, 12, 9 ఏమండి? 3, 12, 9. ఇక్కడ 2, 3ని నెగెట్ చేస్తున్నా కానీ ఈ త్రీకి ఇక్కడ త్రీ చూడండి, బుధ మహాదశలో త్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ త్రీ, ఈ త్రీకి ఈ త్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ టూ చాలా వీక్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ రిజల్ట్ శుక్రుడు ఎవరండి, ఈ రిజల్ట్ రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ రిజల్ట్ రాహు స్ట్రాంగ్గా ఇస్తాడు. అందుకని ఇక్కడ ఈ దశలో 3, 12, 9, 10 అండ్ 7 ఈ దశలో ఈయన ఖచ్చితంగా వెళ్ళి ఉండాలండి. ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఈయన వెళ్ళింది కూడా 17th మార్చ్ 2004. చూసారా ఎప్పుడు వెళ్ళారండి? ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన మిడ్ నైట్ వెళ్ళి ఉండాలి. కానీ ఇక్కడ శుక్రుడు ఎన్ని రోజు ఎన్ని అవర్స్ ఉన్నారండి చూడండి. వీనస్ వచ్చి 17/3, వీనస్ వచ్చి 11 hours 45 minutes ఉన్నారు. అంటే ఏ మధ్యాహ్నం వచ్చారు? ఇక్కడ ఇక్కడ 19 hours అంటే ఏ మధ్యాహ్నం వచ్చి మొన్నాడు తెల్లారుజామున వరకు, అంటే 18 తెల్లారుజామున వరకు ఉంటూ ఉండొచ్చు. అందుకని 17/3/2004లో ఈయన వెళ్ళడం జరిగింది. ఈయన అప్పట్లో నేను అంటే ఈయన మన దగ్గరికి వేరే ఈవెంట్ కోసం వచ్చినప్పుడు ఈయన జాతకం చూసి నేను ఆయనకి ఇవన్నీ చెప్పంగానే ఆయన ఎగ్జాక్ట్లీ అండి ఇదే టైం ఇదే డేట్లో నేను వెళ్ళింది, మీరు చెప్పింది 100% కరెక్ట్, ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి. ఎందుకంటే ఆయన అడిగిన ఈవెంట్కి ఈయన ఇచ్చిన టైం కరెక్టా కాదా మనం బేరీజ్ వేసుకొని ఈయనకి మెయిన్ ఈవెంట్స్ ఈ ఆయన ఇచ్చిన టైం ప్రకారం మెయిన్ ఈవెంట్స్ మ్యాచ్ చేసుకోవాలి మనం. అప్పుడే ఈ జాతకం, ఎందుకంటే ప్రతి వాళ్ళు టైం కరెక్ట్ అండి, నా టైం 100% కరెక్ట్ అండి అంటారు. కానీ ఆ టైంని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలంటే మీరు బ్యాక్ ఇన్సిడెంట్తో ప్రూవ్ చేసుకోవాలి. బ్యాక్ ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ దీని ప్రకారం ఖచ్చితంగా జరిగింది అంటేనే ఆ టైం కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఆ టైము మీరు రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైం కరెక్టా కాదా అని మీరు ఎనాలిసిస్ చేసుకున్న తర్వాత ఆయన అడిగిన ఈవెంట్ ప్రామిసింగ్ ఉందా లేదా అని చెప్పడానికి అనమాట. దానికోసం చేసిన రీసెర్చ్లో నేను ఈ రీసెర్చ్ చేయటం జరిగింది. అందుకని ఆయనకి నేను ఆ డేట్ చెప్పంగానే ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆయన ఏంటంటే ఎంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగారంటే, ఏం లేదండి, టైం కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీరు లాస్ట్ డేట్ కూడా మనం చెప్పచ్చు. ఈ భూమి మీద మన లాస్ట్ డేట్ కూడా మనం చెప్పచ్చు. అంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు అండి. పిన్ టు డేట్ ఎన్నాళ్ళు ఉండొచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏంటి జరుగుతోందండి ఆ టైంలో? ఇప్పుడు జరుగుతున్న మహర్దశ తీసుకుందాం. ఆయనకి జరుగుతున్న మహర్దశ ఏంటి? ఇప్పుడు మెర్క్యూరీ మహర్దశ 2026కి అయిపోతుందండి. ఓకే, మెర్క్యూరీ మహర్దశలో రాలేదు. ఎందుకంటే 12-11-3-4 ఉంది. ఇక్కడ 4th ప్రిడిక్ట్ చేస్తోంది కానీ ఇక్కడ 9th ఇవ్వట్లేదు ఆయనకి. మళ్ళీ ఇక్కడ మెర్క్యూరీలో ఆయన రావటం అనేది అసంభవం. తర్వాత దశ ఏంటి? కేతు మహర్దశ. కేతు మహర్దశకు కూడా ఏమొస్తుందండి? 3, 7, 9, 10 వస్తుంది. 12 కూడా కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడ 12 ఎవరికి సబ్లాడ్ అయ్యారండి ఆయన? ఇక్కడ శాటర్న్కి ఆయన సబ్లాడ్ అయ్యారు. ఈ శాటర్న్కి సబ్లాడ్ అవటం వలన శాటర్న్కి కనెక్షన్ అయ్యేవన్నీ ఆయన ఆయన ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏమైంది? శాటర్న్కి 3, 12, 9, 10, 11తో పాటు 2, 8 కూడా వస్తుంది. 9th హౌస్ని 8 నెగెట్ చేసేస్తుంది. థర్డ్ హౌస్ నెగెట్ చేసేస్తుంది. అంటే మూవింగ్ అనేది ఉండదు. ఉరికైనా వచ్చి వెళ్ళటమే తప్ప పర్మనెంట్గా రావడం అనేది జరగదు. ఇంకా ఆయన లైఫ్ అక్కడ ఉండాల్సిందే. ఇంకా అది ఇది మనం ఇంత ఖచ్చితంగా మనం ప్రెడిక్ట్ చేయొచ్చండి. ఈ విషయం అని కాదు, మీరు ఏది తీసుకున్నా 100% పిన్ టు పిన్ మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం జాతకాలు చూపించుకోవడానికి? కమర్షియల్ పీపుల్ దగ్గరికి వెళ్తాం. నేను రోజుకి కొన్ని వందల మంది వీడియోలు చూస్తూ ఉంటాను. మీరు ఈ 100 మందిని తీసుకుంటే
ఈయనిచ్చిన ప్రిడిక్షన్కి ఈయనిచ్చిన ప్రిడిక్షన్ కలవదు. ఈయనిచ్చిన ప్రిడిక్షన్కి ఈయనిచ్చిన ప్రిడిక్షన్ కలవదు. ఎందుకు? ఎందుకంటే ఎవరు వాళ్ళు తమ ఓన్ ఎనాలిసిస్ చేస్తారు. అంటే శాస్త్రీయ పరంగా చేసి దానికి మనం సరిగ్గా చెప్పగలిగితే అందరిది ఒకలాగే ఉండాలి కదా! మరి ఒకలా ఎందుకు ఉండదు? ఒకలా ఎందుకు ఉండదు అంటే వాళ్ళ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈ జాతకము మేము రాశి అంటే ఈ ఈ ఈ మన గ్రహ సంచారాన్ని మాత్రమే చూసి చెప్తాము. మీరు చూపెట్టుకోవాలంటే మీరు మీ ఆ, ఒరిజినల్ డేట్తో సహా రావాలి అని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు మీరు ఇవన్నీ చెప్పడం ఎందుకండి? ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? మీరు ఆతృతతో వెళ్ళిపోయి డబ్బులు, నేను కూడా ఎక్సెప్షనల్ ఏం కాదండి. నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నాను ఇందులో. నాకు ఒక టైం తర్వాత దీని మీద చాలా కసి పెరిగిందండి. అది మనం ఫ్యూచర్లో నేను చెప్తాను. దేనికి నేను ఈ ఆస్ట్రాలజీని ఇంత స్ట్రాంగ్గా నేర్చుకోవాల్సిన దానికి కారణం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ కంప్లీట్గా నాకు చేంజ్ చేసింది. నేను చాలామంది ఆస్ట్రాలజర్స్ నేను కూడా బోల్డెన్ డబ్బులు తగిలేశాను. కానీ దాని మీద కష్టం ఇది నేర్చుకున్నాను అనమాట. అసలు ఎందుకు మన జాతకంలో ఒక ఈవెంట్లో సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం తీసుకుంటే ఎందుకు అవట్లేదు? ఆ ఇతోటి నేను కేపీ ఆస్ట్రాలజీస్ నేర్చుకోవటం, అది ప్రతిదీ యాక్యురేట్ పిన్ పాయింట్తో సహా నేను ఒక దగ్గర దగ్గర కొన్ని వందల చార్ట్స్ చూస్తుంటానండి. ప్రతిదీ అనలైజ్ చేసుకుంటూ ప్రూవ్ చేసుకుంటూ అలా చేసి ఈ రోజున మీ ముందుకు నేను వచ్చి మీకు ఆ, నా ఈ యొక్క అనుభవాన్ని పంచుకోవటం జరుగుతోంది. ఓకేనండి. మనం వచ్చే వీడియోలో వేరే ఇన్సిడెంట్, ఇంకొక ఇన్సిడెంట్, కొత్త ఇన్సిడెంట్, మీకు ప్రతిసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ తోటి నేను మీకు ప్రూవ్ చేసి డేట్తో సహా ప్రూవ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ దుబాయ్ సీని. బాయ్ బాయ్.